హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో ఈరోజు లాస్ట్ ఈవినింగ్, సో నైట్ 12 గంటల వరకే ఉంటుంది. మీరు ఎవరినైతే లైక్ చేస్తున్నారో నామినేషన్లో ఉండేవాళ్ళని మీరు ఖచ్చితంగా తప్పకుండా ఓట్లు వేసుకోండి. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నారు. మీకు ఇష్టమైన క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. పక్కన వాళ్ళు వేస్తారులే వాడిని, నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవద్దు. ఒక్క ఓటు కూడా ప్రభావం చూపిస్తుంది. సో మొత్తానికైతే షాకింగ్ ఓటింగే పడుతుంది ఇక్కడ. అఫీషియల్లో కూడా అలాగే ఉందని తెలుస్తూ ఉంది కొన్ని సోర్సెస్ ద్వారా. సో ముందుగా నబీల్కి సంబంధించిన ఒక విషయం చెప్పి తర్వాత ఓటింగ్ విషయంకి వెళ్దాం. సో నబీల్కి ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా 4,60,000 మంది ఉన్నారు. అతనికి వచ్చేటప్పటికి హౌస్లోకి వచ్చేటప్పటికి జస్ట్ 20 డేస్లో అతనికి 1,40,000 మంది జాయిన్ అయ్యారు. ఇది రికార్డ్. ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు, ఒక్క నబీల్కి మాత్రం సాధ్యం అవుతుంది. సో ఇక ఓటింగ్ పరంగా చూసుకుందాం. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన వాళ్ళందరికీ కూడా, నా సబ్స్క్రైబర్ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఓటింగ్ చూద్దాం, అనాలిసిస్. నబీల్కి అయితే అది బీభత్సమైన సునామీ అనొచ్చు. ఇంకా అసలు ఫస్ట్ సీజన్లో ఎవరైతే ఉన్నారో మన కౌశల్, అతనికి కూడా పడలేదు. ఎందుకంటే అంత సింపతి వచ్చినా కూడా అతనికి పడలే. అదేవిధంగా మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అతను వేసిన డ్రామాలు ఎవరు వేసుండ్రు, అంత సింపతి క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ బ్యాచ్ మొత్తం, సీరియల్ బ్యాచ్ మొత్తం అతను అటాక్ చేయడం ఆ విధంగా వచ్చింది. కానీ ఇక్కడ నబీల్కి కేవలం అతని కృషి, అతని మాట తీరు, అతని యాటిట్యూడ్, అతని నామినేషన్ చెప్పే పాయింట్స్, ఎవరిని కూడా మాటలు అలా వదిలేయడు. సో వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఇతను రెచ్చిపోడు. గేమ్స్ 100% ఆడతాడు. అసలు మొన్నటి రాత్రి చూపించిన ఎపిసోడ్లో నేను చూశాను. 2 గంటల 20 నిమిషాలండి. సో బిగ్ బాస్ పెట్టింది 15 నిమిషాలే. ఇతను అంతకుముందే 2 గేమ్లు ఆడున్నాడు, అందులో తిన్నున్నాడు బిర్యానీ. ఆ విధంగా ఫుల్గా తిని వచ్చి ఇలా పట్టుకొని నిలబడుకోవాలంటే అయ్యే పని కాదు. పైపొచ్చి అతనికి వీపులో వెన్ను నొప్పి ఉంది, హ్యాండ్ నొప్పి ఉంది. సో నా దృష్టిలో పృథ్వీ కంటే కూడా ఇతనే ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. మన సోనియా ఉండలో, మన నోకియా, ఆమె అంటుంటుంది అతనేమి స్ట్రెంగ్త్, అతనికి ఏమి స్ట్రెంగ్త్ లేదు, పృథ్వీ టాపు, మనమే టాపు, మనమే ఇక్కడ పులులు, వాళ్ళంతా పిల్లులు అనేటట్టు చెప్తూ ఉంటుంది. మనమే తోపులు అన్నట్టు చెప్తుంటుంది. సరే, నెక్స్ట్ ప్రేరణ ఉండేది ఉదయం దాకా. మరి ఏమైందో ఏమిటో కానీ మణికంఠ జమ్మని దూసుకొచ్చాడు. దానికి కారణం ఏమైందంటారు? సో వాళ్ళు నిన్న ఏమంటారు, ఒక మిషన్లు వేసి పిప్పి తీసినట్టు తీసి పడేశారు. అది జనాల్లోకి బాగా ఎక్కిపోయింది. ఎందుకంటే నలుగురు కలిసి అతను ఇండివిజువాలిటీని, పర్సనాలిటీని దెబ్బతీశారు. ఒక రకంగా ఒక గేని చూసినట్టుగా చూస్తున్నారు అతన్ని. అసలు ఇతను మగాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సెన్స్ను మాట్లాడుతున్నారు, లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. జనాలు చూస్తున్నారా? 78 కెమెరాలు ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ చూస్తారు కదా, లైవ్ చూసేవాళ్ళు ఎంతమంది చూస్తుంటారు. సో ఇదైతే ఆ ఎఫెక్ట్ అయితే ఓటింగ్ మీద భారీగా పడింది. ఓట్లు గుద్దు పడేశారు అంతే. అతను సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. ప్రేరణ నెక్స్ట్ ప్లేస్లో ఉంది. అయితే కొద్దిగా తేడానే, అంతే, ఇంకేం లేదు. తర్వాత మిగతా 3 డేంజర్లో ఉన్నారు. వాళ్ళల్లో ఆదిత్య ఓం, నెక్స్ట్ 1 పృథ్వీ, ఆ తర్వాత సోనియా. వీళ్ళ 3లోనే ఎలిమినేషన్ ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం సోనియాని ఎలిమినేట్ చేయాలి. మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో. ఎందుకంటే ఆమె వల్ల ఏం కంటెంట్ కూడా రావడం లే. 24 గంటలు ఆ పోస్కోరు మాటలు చెప్పుకోవడం, కూర్చోవడం, మాట్లాడడం తప్పితే ఆ ఫస్ట్ వీక్లో వచ్చింది తప్పితే మిగతా ఎప్పుడు రాలేదు ఆమె దగ్గర కంటెంట్. అందువల్ల కంటెంట్ రాకుండా వాళ్ళ మేపడం బిగ్ బాస్కి అయితే ఇష్టం ఉండదు. కనుక ఆమెను ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నా. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పృథ్వీ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లేదా పృథ్వీ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి అతను లేకపోతే అసలు గేమ్ ఆడుతున్నా ఆడినట్టు అనిపించదు మనకు కూడా. మేబీ ఆదిత్య ఓంని పంపించే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి
వీళ్ళ ముగ్గురులోనే ఉంది ఆ యాక్షన్ అనేది. సో ఈ విషయం మీకు ఎగ్జాక్ట్గా 11:30కి రేపు ఉదయం చెప్తా, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది. సో మనకు వచ్చే సోర్సెస్ని బట్టి చెప్తాను. సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.